హలో అండి. వెల్కమ్ టు శివాని మీనాక్షి ఛానల్. చాలా రోజుల తర్వాత మంచి వంట వీడియో అయితే చేస్తున్నాను. అది మా రాణి అక్క స్టైల్లో అందరము కలిసి మొన్న ఉమెన్స్ డే రోజైతే ఇలా బొచ్చ చేప అనమాట. ఇది వచ్చేసి చేపల పులుసు ఎలా పెట్టుకోవాలి అంటూ మాట్లాడుతూ చక్కగా ఆడవాళ్ళమందరం కలిసి వంట చేస్తూ వీడియో అయితే చేశాను. చక్కగా మొత్తం అయితే చూడండి. అయితే అందులో కొన్ని ఫ్రై చేద్దామనేసి ముక్కలైతే అక్క తీస్తుందన్నమాట. ముందే మంచిగా మార్కెట్కి వెళ్ళేసి చేపనైతే ఒక 5 కేజీస్ చేప అనమాట. అది చక్కగా పీసెస్ కట్ చేసి శుభ్రంగా కడుక్కొని అయితే రానక్క వాళ్ళ బాబు తీసుకొని వచ్చాడు. ఇది అక్క వాళ్ళ ఇంట్లో అండి. ఇంకా అక్క వాళ్ళకైతే వీడియోస్లోకి రావడం నచ్చట్లేదు. సో అందుకని ముందైతే ఉల్లిగడ్డ కాల్చుకున్నాం, చూపించాం కదా. ఆ ఉల్లిగడ్డని మిక్సీ పట్టేసుకున్నాను నేను. తర్వాత 5 కేజీల పులుసు కదా, 5 కేజీల చేపలకి పులుసు కోసం అనేసి ఒక 1/4 కేజీకి కొంచెం ఎక్కువ ఉందండి చింతపండు. సారీ, 1/4 కేజీ కాదు, 100 గ్రాములు. సారీ అండి, 100 గ్రాములు చింతపండుని అయితే వాటర్లో నానబెట్టేసి కొంచెం పొయ్యి మీద పెట్టాము, మెత్తగా గుజ్జు తీయడం కోసం అనమాట. గుజ్జు తీసి అయితే పక్కన పెట్టాము. తర్వాత గిన్నె పెట్టేసుకొని, చేపల పులుసు పెట్టే గిన్నె అయితే లేదు అక్క వాళ్ళ ఇంట్లో కాబట్టి పెద్ద గిన్నె అయితే పెట్టాము. పెట్టి ఆయిల్ పోసుకున్నామండి. ఆయిల్ పోసేసి అందులో జీలకర్ర, పచ్చిమిరపకాయలు, తర్వాత ఉల్లిగడ్డలు అయితే కట్ చేసి పెట్టినామన్నమాట. అందులో వేసేసాము. తర్వాత చక్కగా అక్క వాళ్ళ ఇంట్లోనే పుదీనా ఉందండి ఫ్రెష్గాను. ఆ పుదీనా అయితే ఇలా చక్కగా నేనే తెంపాను. తెంపి అక్క వాళ్ళకి కడిగిచ్చాను అన్నమాట. మంచి ఫ్లేవర్ వస్తుంది పుదీనాతోటి. ఇంకా రానక్క వంట చేస్తున్నారండి. పక్క నుంచి నేను వీడియో తీస్తున్నాను. ఇంకా ఆ స్పూన్ తోటి అయితే అల్లం అలా వేస్తున్నారు. ఒక ముద్ద అయితే పడుతుందండి, మన అరచేతిలో ఎంత ముద్ద అయితే పడుతుందో ఒక పిరికెడంత అనమాట. అల్లం వెల్లిపాయ పేస్ట్ పట్టింది వేసారనమాట. ఆ తర్వాత పసుపు, ఇప్పుడు మనం కర్రీ ఎంత వండుతున్నామో అంతకు తగ్గట్టు పసుపు అయితే వేశారు. వేసి ఇంకా కలుపుతుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ ఎంత చక్కగా వస్తుందో అండి. ఇంకా పచ్చి వాసన అంతా వెళ్ళిపోయాక అల్లంది ఇంకా చేప ముక్కలన్నీ ఇలా వేస్తున్నారనమాట గిన్నెలోను. ఇంకా అవన్నీ ముక్కలు వేస్తూ వెంటనే కలపకూడదండి, జాగ్రత్తగా చూసుకోవాలి. చేప ముక్క వెంటనే ఉడికిపోతుంది, తునిగిపోతుంది అనమాట ముక్క. అందుకోసమని అక్క ఏం చేస్తుందంటే ఆ ముక్కలని గంటతో కాకుండా అలా చేతితోటే తిప్పి వేస్తుంది. కానీ చేయి కాలుతుంది అక్క అనేసి నేను చెప్తే అప్పుడు ఇలా చెక్క గంటతో ముక్కల్ని అయితే తిప్పి వేయడం జరిగిందనమాట. మసాలా మంచిగా చేప ముక్కలకు పట్టించేసాము. ఇంకా అలా అయితే కలవట్లేదని చెప్పేసి నేనే ఒక్కసారి అయితే ఇలా ముక్కల్ని అయితే ఇలా తిప్పాను అన్నమాట. సో మసాలా అంతా ముక్కలకి పట్టాలి కదా. సో ఇంకా కొంచెం వేడి కాకముందే, ముక్కలకి వేడి తగలకముందే అలా కలుపుకోవాలి, లేదంటే ముక్క విరిగిపోతుందండి తొందరగా. ఇక గల్లులు ఉప్పు అయితే వేస్తున్నామండి. అందులో రుచి తగ్గ ఉప్పు అయితే వేసుకోవాలి. ఇంకా ఉప్పు అంతా ముక్కలకి పట్టుతుందా లేదా అని మనకు అర్థం కాదు కాబట్టి ముందైతే ఉప్పు వేసుకున్నాం కదా. చూడండి, గల్లులు ఉప్పు వెంటనే కరగదు, కొంచెం పులుసు పోస్తాను చూడండి, అప్పుడు కరిగిపోతుంది. సో ఉప్పు వేసిన తర్వాత కారం అయితే చక్కగా, పిల్లలు కూడా తినాలి కదా, అందరం తినే విధంగా కారం అయితే వేశారు అక్క. వేసిన తర్వాత ఇలా ముందే మనం మరగపెట్టుకున్నాం కదా చింతపులుసు, దాన్ని వడకట్టుకొని ఇలా సిద్ధమైతే చేసుకొని ఆ పులుసుని అయితే మనం అందులో వేస్తున్నాము. ముందు చూపించిన ఉల్లిగడ్డ పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ని కూడా వేస్తున్నాం అనమాట. చేపల పులుసు చాలా చిక్కగా ఉంటుందన్నమాట అలా వేయడం వల్ల. సో ఇది ఏంటంటే మెంతి పిండి, జీలకర్ర పిండి అంటే ముందే పట్టుకున్నాం అన్నమాట. మెంతులు, జీలకర్ర, ధనియాల పొడి ఇవన్నీ కూడా వేయించి, అది వీడియో తీయడం జరగలేదండి, అవన్నీ వేయించేసి మంచిగా మిక్సీ పట్టి పొడి అయితే చేసుకున్నామండి. కొంచెం గరం మసాలాలో లవంగం, ఇలాచి, తర్వాత కొంచెం శొంఠి కూడా వేశారు. ఇలా అన్నీ వేసి మిక్సీ పట్టిన పిండి అనమాట. ఇదేమో పచ్చి ధనియాల పొడి అండి. పచ్చి ధనియాల పొడి అయితేనే బాగుంటుంది అనేసి రానక్క చెప్పారు. సో అట్లా వేసామన్నమాట. ధనియాల పొడి మనం ఎంతైనా వేసుకోవచ్చండి. అంటే అక్క అయితే పిరికెడ్ దాకా వేసిందనమాట. బాగుంది స్మెల్ అయితే. తర్వాత ఇంకా మంచిగా ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అనమాట ఇది.
నీళ్ళలో చక్కగా కడగాలండి. కంపల్సరీ ఇసుక తగులుతది. మనకు కొత్తిమీరతో మొక్కలు మట్టిలో వచ్చినప్పుడు సరిగ్గా కడగరండి. అలానే వేసిస్తారు. కానీ జాగ్రత్తగా కడిగేసుకోవాలి. తర్వాత ఇంగ చక్కగా కలవాలి అని జెప్పేసి గంట పెట్టి కలపకుండా ఒక్కసారి ఇలా తిప్పాననమాట నేనే. సో, అదే అండి. పులుసయితే చక్కగా మరగాలి. కొంచెం దగ్గరకయ్యే వరకైతే మరిగిస్తుందనమాట అక్క. ఉప్పు చూడమ్మా అనేసి నాకే పెట్టారనమాట. ఉప్పు కొంచెం తక్కువ అనిపించింది నాకు. సో, అక్క మళ్ళీ ఉప్పేశారు. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. చేపల పులుసు చూస్తున్నారు కదా! అది వండేటప్పుడు దగ్గరుంటే గాని తెలీదనమాట. స్మెల్ ఎంత బావుంటుందనేసి. ఆంధ్ర వాళ్ళు అయితే ఇందులో మామిడికాయ ముక్కలు వేసుకుంటారనమాట ఈ పులుసులో. చాలా బావుంటది అలా గూడా. ప్రస్తుతానికైతే మా దగ్గర మామిడికాయ ముక్కలు లేవు. సో, అలా వేసాము. ముక్క చూపిస్తుంది కదా! ఉడికిపోయింది ఇంకా. తినేసేయొచ్చనమాట. పులుసయితే రెడీ అయిపోయింది. ఇక దించే ముందయితే మేము ఇలా కొత్తిమీర అయితే చల్లుతున్నారు రానక్క. ఇంకా ఇలా చూస్తూ ఉంటేనే త్వరగా తినాలనిపిస్తుంది. సో, వేడి వేడి అన్నం అయితే నేనే అండి పెట్టేసుకున్నాను ముందు. పెట్టేసుకొని అందరికంటే ఫస్ట్ తిండిపోతుంది నేనే మా ఇంట్లో. సో, పులుసు అవ్వగానే తినేసానమాట. చేపలు తినాలంటే చిన్నప్పుడు భయపడేదాన్ని. ఇప్పుడు మాత్రం చాలా ఇష్టమైపోయింది కర్రీ. చేపల కర్రీ అయితే. సో, ముక్కని మాత్రం ముందు అన్నం అంతా తిన్నాక ముక్క తింటాను. చాలా బావుంది.